వెల్కమ్ టు పూరాలుకన్. గ్రేటర్ తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత రోజు రోజుకి తీవ్రమవుతుంది. కొన్ని బంకుల్లో ఇప్పటికే స్టాక్ అయిపోవడంతో వాటిని మూసేశారు. స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. స్టాక్ తక్కువగా ఉండటం వాహనదారులు భారీ సంఖ్యలో వస్తుండటంతో బంక్ యజమానులు కండిషన్లు పెడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని కొన్ని బంకుల యజమానులు కారుకు 1500, బైక్ 500 పెట్రోల్ మాత్రమే పోస్తామని చెబుతుండగా మరికొందరు కార్లకు 5 లీటర్లు, బైక్లకు 2 లీటర్లు మాత్రమే పోస్తున్నారు. పాల్వంచ్లోని కేఎస్ఎం బంకుల్లో డీజిల్ కోసం 108 అంబులెన్స్లు పడిగాపులు కాస్తున్నాయి. అంబులెన్స్ బంక్ వద్దకు రాగా కొంత డీజిల్ పోసి మరుసటి రోజు రమ్మని చెప్పిన సిబ్బంది మరుసటి రోజు వెళ్తే ఆర్డీఓ, తహసీల్దార్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలంటూ చెప్పడంతో సుమారు గంటకు పైగా అంబులెన్స్లు నిలిచిపోయాయి. చివరకు అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లై ఆఫీసర్ల నుంచి వచ్చిన ఆదేశాలతో అంబులెన్స్లకు డీజిల్ పోశారు. హైదరాబాద్ లో పలు బంకులు మూతపడగా మరికొన్ని బంకుల ముందు వాహనదారులు క్యూ లైన్లు కడుతున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడులో ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ రేట్లు భారీ స్థాయిలో పెరుగుతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఇంధన సరఫరాలో అంతరాయం, నో క్రెడిట్ విధానం కారణంగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ను సప్లై చేయడం లేదని ప్రచారం చేస్తున్నారు. దీంతో పెట్రోల్, డీజిల్ దొరకదన్న భయంతో వాహనదారులు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో పాటు క్యాన్లు డ్రమ్ముల్లో నింపుకెళ్తున్నారు. దీంతో స్టాక్ త్వరగా అయిపోతుందన్న విషయం తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బంక్ల వద్ద వాహనదారులు భారీ సంఖ్యలో తరలి రావడంతో పోలీస్ బందోబస్తు నడుమ పెట్రోల్ పోస్తున్నారు. ఇదిలా ఉండగా పెట్రోల్, డీజిల్ ను సోమవారం నుంచి నిరంతరం సరఫరా చేస్తామని కంపెనీలు హామీ ఇచ్చాయని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం వరకు అన్ని బంకుల్లో ఇంధన నిల్వలు ఉంటాయని పేర్కొన్నారు.